బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారు? తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలివి. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ని విచారించడానికి నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో ఇదే అంశంపై 2 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ న్యాయవాదిని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అభిషేక్ సింఘ్వి, ఏడిఎన్ రావు హాజరయ్యారు. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది ధర్మాసనం. హైకోర్టు స్టే ఇవ్వలేదని, అందుకే సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ప్రశ్నించి పిటిషన్ ని డిస్మిస్ చేసింది జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 42% రిజర్వేషన్స్ ఓబీసీస్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జియో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన దరిమిన ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తాం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు కొద్ది రోజులు ముస్లింలనే వితండవాదం చేసినారు. సంతోషం. మొన్న రామచంద్రరావు గారు ఇది ముస్లింలకు లేదు, మేము మద్దతు ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ వాస్తవ రూపాన్ని, వికృత రూపాన్ని రామచంద్రరావు గారు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఢిల్లీ కట పబ్లిసిటీ కోసం వచ్చిన, వీఆర్ ఆల్రెడీ మినిస్టర్స్ బాస్. మేము పబ్లిసిటీ కొరకు ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి ఉండి వచ్చినాము. మీ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఫెడరలిస్టిక్ పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకం కాదు అని అనదలుచుకుంటే, వ్యక్తిగతంగా మీరైతే ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకమే. నాట్ ఓన్లీ బీసీ రిజర్వేషన్, దళితులకు, గిరిజనులకు సంబంధించి ఆనాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు కారక బూతుడే మీరు. విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హాజరయ్యారు.